హాయ్! గార్డెన్ బెడ్స్‌లో సాయిల్ ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు, మొత్తం గార్డెన్ సాయిలే ఫిల్ చేయొచ్చు. బట్ అది అంత కాస్ట్ ఎఫెక్టివ్ కాదు అనిపించింది. సో, మేము ఫస్ట్ అయితే ఒక రఫ్ ఎస్టిమేషన్ క్యాలిక్యులేట్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ 8x4 ఫీట్ గార్డెన్ బెడ్‌కి 8 4s ఆర్ 32 క్యూబిక్ ఫీట్ సాయిల్ ఫిల్ చేయాలి అని అనుకున్నాము. సో, మేము హాఫ్ మల్చ్ అండ్ ఇంకో హాఫ్ సాయిల్ ఫిల్ చేద్దామని అనుకున్నాము. మల్చ్ ఎందుకు అంటే ఫస్ట్ 3 మంత్స్ సాయిల్‌లో ఉన్న న్యూట్రియంట్స్ ప్లాంట్స్ గ్రోత్‌కి సరిపోతాయి. అండ్ నెక్స్ట్ 3 మంత్స్‌కి మల్చ్ డీకంపోజ్ అయ్యి న్యూట్రియంట్స్ రిలీజ్ చేస్తాయి. ఇలాగే 12/4 ఫీట్ గార్డెన్ బెడ్‌కి 48 క్యూబిక్ ఫీట్ అండ్ 6/4 ఫీట్‌కి 24 క్యూబిక్ ఫీట్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేశాము. మా దగ్గర 2 టైప్స్ ఆఫ్ మల్చ్ ఉంది. అండ్ ప్రతి బ్యాగ్ వాల్యూమ్ 2 క్యూబిక్ ఫీట్ అండ్ సాయిల్ బ్యాగ్ వాల్యూమ్ 1.67 క్యూబిక్ ఫీట్. సో, దీని ప్రకారం 8/4 ఫీట్ గార్డెన్ బెడ్‌కి 11 మల్చ్ అండ్ 8 సాయిల్ బ్యాగ్స్, 12/4 ఫీట్‌కి 18 మల్చ్ అండ్ 12 సాయిల్ బ్యాగ్స్, 6/4 ఫీట్‌కి 9 మల్చ్ అండ్ 6 సాయిల్ బ్యాగ్స్ వేశాము. వీడియోలో చూపించినట్టు ముందే అయితే జమాస్కో మల్చ్ వేసి, ఆ తర్వాత టెక్సస్ నేటివ్ ఆర్గానిక్ మల్చ్ వేశాము. అండ్ దెన్ మిరాకిల్ గ్రో ఆర్గానిక్ సాయిల్ వేశాము. సాయిల్ మొత్తం లెవెల్ చేసి వాటర్ బాగా కొట్టాము. అలా వరుసగా 3 డేస్ 2 టైమ్స్ ఎ డే వాటర్ ఫిల్ చేస్తే చాలా వరకు సాయిల్ సెటిల్ అయింది. 3 డేస్ తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్‌కి బాగా సెటిల్ అయిన సాయిల్ ష్రింక్ అయ్యి లెవెల్ తగ్గింది. సో, ప్రతి గార్డెన్ బెడ్‌కి ఎక్స్ట్రా అంటే 8/4 ఫీట్‌కి 8 క్యూబిక్ ఫీట్, 12/4 ఫీట్‌కి 12 క్యూబిక్ ఫీట్ అండ్ 6/4 ఫీట్‌కి 6 క్యూబిక్ ఫీట్ సాయిల్ మళ్ళీ యాడ్ చేశాము. ఫైనల్లీ వి ఆర్ రెడీ టు ట్రాన్స్‌ఫర్ ద ప్లాంట్స్. ఈజీ బ్రేక్‌డౌన్ కోసం లాస్ట్‌లో స్క్రీన్‌షాట్ అటాచ్ చేశాను, చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.